హేళన తగదు. ఎప్పుడూ స్వార్థంతో ఉండకూడదు. అలా ఉంటే అవమానపడవలసి వస్తుంది. ఒక మేకకు జరిగిన పరాభవం ఇలాంటిదే. అది ఒక ఎండాకాలం. ఒకరోజు ఒక గేదె పెద్ద చెట్టు నీడలో పడుకొని సరిగ్గా గడ్డి నములుతోంది. తింటూనే కళ్ళు సగం మూసుకొని నిద్రపోతోంది. అప్పటి వరకు ఎక్కడో తిరిగి అటుగా ఒక మేక వచ్చింది. చెట్టు నీడ చూసి కాసేపు అక్కడే విశ్రాంతి తీసుకుందాం అనుకుంది. తీరా చూస్తే అక్కడ గేదె పడుకొని ఉంది. మేక చడీ చప్పుడు కాకుండా చెట్టు నీడకి చేరి తాను విశ్రాంతి తీసుకోవడానికి స్థలం కోసం చూసింది. కానీ గేదె అక్కడ ఉన్న చెట్టు స్థలాన్నంతా ఆక్రమించేసి పడుకుని ఉంది. ఇక మేక మెల్లగా వెళ్ళి దాన్ని వీపు మీద ఎక్కి కూర్చుంది. కొంతసేపయ్యాక అలసట తీరిపోయింది. అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంది. వెళ్ళే ముందు గేదెకు దాని బండ నిద్ర గురించి గుర్తు చేసి హేళన చేయాలి అనుకుంది. గేదెను తట్టి లేపి, ఇప్పటి వరకు నీ వీపు మీద కూర్చున్నాను, ఆ సంగతి నువ్వు గుర్తించనే లేదు, మరీ ఇంత మొద్దు నిద్ర అని ఎగతాళిగా మాట్లాడింది మేకపిల్ల ఆ గేదెను. అందుకు గేదెకి కోపం వచ్చింది. నీలాంటి బలహీన జంతువులను నేను పట్టించుకోను. నీలాంటి వారు వస్తుంటారు, పోతుంటారు. నువ్వు ఇప్పటి వరకు నా వీపు మీద కూర్చున్నావని నాకు తెలుసు. నువ్వు విశ్రాంతి కోసం నన్ను ఆసరా తీసుకుంటున్నావని గ్రహించి నేను ఊరుకున్నాను. కనీసం వెళ్ళే ముందు నువ్వు నాకు కృతజ్ఞతలు తెలపాలని కూడా నీకు తెలియలేదు. అలా చేసి ఉంటే నా దృష్టిలో నీ పట్ల గౌరవం పెరిగేది అంది. తన తప్పు తాను తెలుసుకున్న మేకపిల్ల తల వంచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.